లోకేష్ గారి పాలన ఎలా ఉందండి ఇంకా? అంటే ఇప్పుడు వాళ్ళది వచ్చేసి మనకు ముందుదే బెటర్ అనిపించింది మాకైతే. జనరల్గా మా సైడ్ అయితే ఇప్పుడు మాది మెయిన్ పులివెందుల నుంచి 15 కిలోమీటర్లు మాది మెయిన్. అట్లా అనమాట. అంటే పథకాలు జగన్ గారు ఎలా చేశారు అంటే పథకాలు ఏంటంటే ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పటి నుంచే ఇక పిల్లలకు కానీ స్టడీ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ రైతులకు కానీ అన్ని విధాలుగా బాగా చేశారు. కొన్ని చేశారు, కొన్ని ఇదైపోయినాయి, విమర్శించారు. అవన్నీ తీసేసినా వీళ్ళు ఇంకా ఘోరంగా చేస్తున్నారు, ఏం పట్టించుకుంటలేరు. అట్లా అంటే వీళ్ళ పథకాలు ఎవరన్నారు ఏంటి మరి? అది ఇస్తారంటారా ఎవరంటారా? అది చెప్పలేమండి. ఒకరిని అడిగితే ఇంకో విధంగా చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకే ఇది ఉన్నాయి. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అంటే ఈ ప్రజల్లో మరి వ్యతిరేకత వస్తుందంటారా పథకాలు ఇవ్వకపోతే? వ్యతిరేకత అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో పథకాలు ఇవ్వాలండి, ఇచ్చి తీరాలంటారా? అవి ఖచ్చితంగా ఇచ్చి తీరితే రాదండి, ఇచ్చి తీరకపోతే ఖచ్చితంగా వస్తుంది వ్యతిరేకత. ఇప్పుడు జగన్ గారు అన్ని చేశారా మరి? చేశారు, అన్ని చేసినా ఓడిపోయారు. ఎందుకని అంటే ఓడిపోయారంటే ఇక మనం ఏం చేయలేం కదండి. జనాలు కూడా 100-200% నమ్మకంతో ఉన్నాడు వస్తారని. మరి అది ఏమైందో తెలియదు, అది స్కామో తెలియదు, మళ్ళీ ఈవీఎంలో తెలియదు, అవి మనకేం తెలియదు కదా. మనం అవన్నీ ఎంక్వైరీలు కూడా చేయమన్నమాట. అట్లా అంటే అలా ఓడిపోయారు ప్రజలు. చేసిన వాళ్ళు కూడా ఓడిస్తే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి కూడా ప్రజలపై నమ్మకం పోయి రేపు ఎలాగో 5 సంవత్సరాలతో ఓడింతారులే అని చెప్పేసి ఏ పనులు చేయకుండా అవినీతి చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు ఏ గవర్నమెంట్ అయినా 5 ఏళ్ళ ముందు చెప్పినట్టని అన్ని ఎవరు నిర్వర్తించరు. జనరల్గా చెప్పాలంటే చేస్తే కొంచెం ప్రజల్లో ఉంటారు, చేయకపోతే ఉండరు, అంతే. అట్లా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉందండి? అంటే వాళ్ళకే కొంచెం లోకేష్కి వాళ్ళకే జరుగుతున్నాయి కదా. డిప్యూటీస్ ఏమో గొడవ జరుగుతుంది. ఇక మనం ఏం చేయలేము. వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మనం దాన్ని బట్టి మనం ఇది చేస్తాం. అంటే ఆయన ఏమన్నా చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎవరైనా కానీ చేయాలని అనుకుంటారండి. మరి వాళ్ళు పదవి విరమణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే గెలిచింది చెప్పాలంటే. మెయిన్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్లే గెలిచింది. కలువంటే గెలిచిండే వాళ్ళు కాదు, 200% పవన్ కళ్యాణ్ కలుపుకునే వల్ల గెలిచి. వాళ్ళిద్దరు వచ్చింటేనా వాళ్ళిద్దరు ఎవరో కూడా గుర్తు జనాలకు. ఎందుకంటే మేము ఆ పక్కన 15-20 కిలోమీటర్స్ ఉంటే చెప్తున్నాం అనమాట. అట్లా ఏంది అనేది అంటే మంచి చేస్తారని నమ్మకం ఉందా? అంటే మా సైడ్ అయితే జరగదు, చెయ్యరు. ఎప్పుడు వచ్చినా అటు చేస్తారు కానీ ఇక అటు వాళ్ళ సైడ్ ఈ ప్లేస్ లో అయితే పులివెందుల్లో అవకాశం లేదంటారు? లేదు అవకాశం. అంటే మరి మంచి పేరు తెచ్చుకోవడానికైనా పులివెందుల్లో మంచి పనులు చేయాలి కదా. అంటే ఎంత మంచి పేరు తెచ్చుకున్నా కానీ ఇక ఉంటుంది కదండి, ఒక నెగిటివ్ ప్లేస్ ఇది అని ఉంటుంది కదా. ఎవరిది వాళ్ళు మంచి చేసుకుంటారు కదా, తర్వాత స్వార్థం అనమాట. అంతేనా? అంతే. ఓకేనా, దీన్ని మా ముగింపు పలపాలని కోరుకుందాం. మేడం మీరు ఏంటి చెప్పండి, ఏదో మాట చెప్పండి. అసలు ఎలా అనిపించింది మీకు? మంచిగా ఉందా? ఆంధ్రాలో ఏమో బాగానే ఉందనిపిస్తుంది. పాలన అయితే అంత మంచిగా అనిపించలేదా? అంటే జగన్ ఉన్నప్పుడే అన్ని పథకాలు మంచిగా చేశాడు కదా అండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు 6 చెప్పారు, 6 ఏ ఒక్కటి కూడా ఒక పింఛన్లు మాత్రమే కరెక్ట్ గా ఇస్తున్నాడు, మిగతా ఏది అవ్వలేదు కదా. అంటే ఆ పథకాలు ఇచ్చి తీరాలంటారా? ఆయన అప్పుడే ఇవ్వలేమంటున్నారు కదా, ఖచ్చితంగా ఇవ్వాలని. ఇది ఏదో బడ్జెట్ లేదు అది ఇది అంటున్నారు కానీ అలా సాకులు చెప్పకూడదు. సాకులు చెప్తున్నారు. ఆయన అయితే అన్ని చేసేవాడు కదా, జగన్ అయితే కానీ వాళ్ళంతా చెప్పేవాడు కాదు కదా. మరి చూడాలండి ఏమవుతుందో. ఇయర్ ఎండింగ్ కూడా ఒక ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారైనా కొంచెం మంచి చేస్తారని నమ్మకం ఉందా మీకు ఏమైనా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇది అవ్వలేదు, ఆయన ఏం చేస్తారని తెలియదు. ప్రస్తుతం అయితే చేస్తా అంటున్నాడు కానీ ఆయన చేస్తారు. ఈ పథకాలు అమలు చేయకపోతే వచ్చేసారి మళ్ళీ జగన్ వచ్చేస్తారంటారా? ఖచ్చితంగా వస్తారా? థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందండి పాలన? పవన్ కళ్యాణ్ గారి పాలన అంటే పాలన అనే కన్నా వాళ్ళు పరిపాలన అన్నది. పాలన వేరు, పరిపాలన వేరు. పరిపాలన చేస్తున్నారు ఆయన. జగన్ గారు ఏమో 99% తెచ్చేది అన్నీ. కాకపోతే మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ ఉచితాలు ఏమన్నారు కదా, మరి అది నెగిటివ్ అవుతా గవర్నమెంట్కి? ఫ్రీబీస్ ఏమన్నారు కదా అక్కడ, సూపర్ సిక్స్ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ అమలు చేయలేము ఇప్పుడు అప్పుడే అంటున్నారు అక్కడ. అది నెగిటివ్ అవుదా ప్రజల్లో నెగిటివ్ రాదా? ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఇది టైం పడుతుంది కొంచెం.
జగన్ గారు మంచిగా చేశారంటారా ప్రతి జనాలకి? మంచిగా చేశారు మరి గవర్నమెంట్ స్కూల్స్ అలాంటప్పుడు పిల్లలకి. ఎందుకు ఓడించారు ప్రజలు? పిల్లలకి ఏం తెలుసండి, పిల్లలు ఓట్ వేయలేదు కదా, 18+ ఓట్ అవ్వలేదు. అందరికి 18+ అంటే జగనే వచ్చేవారు కదా. జగనే వచ్చి ఉంటారంటారా? అంటే జగన్ ఎందుకు ఓడిపోయారు అంటున్నాను. అలాగా అన్ని పనులు మంచిగా చేస్తుంటే ఓడించేశారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన వాళ్ళు ఎలాగా వాళ్ళు చేసినా ఓడించారు, మేము కూడా చేయకపోతే బెటర్, అవినీతి చేసుకోవడం బెటర్ అని అనుకోరంటారా? అంటే అది వాళ్ళ పర్స్పెక్టివ్ అండి. నాయుడు గారు 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదానికి మళ్ళీ సూపర్ 8 అంటారు, సూపర్ 9 అంటారు. ఆహా. అంటే ఈ జనాలు అలా నమ్మి మోసపడేనా చేయరంటారా ఇంకా? అంటే మోసం కాదండి ఇది, ఆ, నమ్మకం ద్వారా కలిగిన కొంచెం అసంతృప్తి ఆ. అంతే. ఓకే, థ్యాంక్ యూ.